సో మనకి నెక్స్ట్ టాపిక్ దీనిలో ఏరా అంటే లైనెక్స్ ఫైల్ సిస్టమ్. లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అని టైప్ చేస్తాను. ఇది ఫైల్స్ ఏదైనా మీరు ఎటువంటి లైనెక్స్ తీసుకున్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్లాష్తో. ఓకేనా, ఈ స్లాష్ అనేది సీడ్ అనుకోండి. ఆ సీడ్ నుంచి బ్రాంచెస్ వచ్చినట్టు నా లైనెక్స్లో కూడా స్లాష్ నుంచి నాకు బ్రాంచెస్ వచ్చాయి. స్లాష్ బిన్, స్లాష్ బూట్, స్లాష్ డెవ్. ఈ స్లాష్ అనేది నాకు మెయిన్. ఓకేనా, దీన్ని అప్పుడప్పుడు నేను స్లాష్ అంటాను, అప్పుడప్పుడు రూట్ అని కూడా అంటారు జనాలు. ఓకేనా, అలానే ఇక్కడ మనకి ఇంకో రూట్ అయితే ఉంది. ఆ ఇంకో రూట్ ఏరంటే అది యాక్చువల్గా రూట్ యూజర్ అనమాట. ఓకేనా, ఈ రూట్ వేరే, ఇక్కడున్న స్లాష్ రూట్ వేరే. ఇది జస్ట్ ఓవరాల్ ఇది నా ఫైల్ సిస్టమ్. నేనేం చేస్తానంటే దీని ఒక ఇమేజ్, నేను ఒక స్నిప్పెట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఒక టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ ఇమేజ్ని అయితే తీసుకుంటాను నేను ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా డాకర్ నేమ్ స్పేసెస్ గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు. చూడండి, ఇది నా సర్వర్ అనుకోండి. ఈ వైట్గా ఉండేది నా సర్వర్ అనుకోండి. ఈ సర్వర్కి బై డిఫాల్ట్గా ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి కదా. ఈ సర్వర్కి బై డిఫాల్ట్గా ఇంటర్ఫేసెస్ అయితే ఉంటాయి. యూజువల్గా బై డిఫాల్ట్గా సర్వర్స్కి ఒక 8 ఇంటర్ఫేసెస్ అయితే క్రియేట్ అవుతాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ నేను 3 or 4 ఇంటర్ఫేసెస్ అయితే తీసుకుంటాను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇది నా సర్వర్. ఈ సర్వర్ లోపల నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేశాను. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన వెంటనే నాకంటూ ఒక డెడికేటెడ్గా ఒక ఫైల్ సిస్టమ్, ఓకేనా, నాకు ఒక లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఫైన్. అలానే ఈ లైనెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫైల్ సిస్టమ్. ఇక్కడ నేను cd/ll అనిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా స్లాష్ బిన్, ఓకే, బూట్, సిడి ర్యామ్, డెవ్ ఇవన్నీ నాకు కనిపిస్తాయి. అలానే ఇక్కడ నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ నాని అని ఇస్తాను. ఓకే, యూజర్ నాని అని ఇచ్చి ఐడి నాని అని ఇస్తాను. ఐడి నాని ఇస్తే యూజర్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఐడి అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఒక యూజర్ నేమ్ స్పేస్. దీన్ని కూడా నేను ఒక స్నిప్పెట్ తీసుకుంటాను. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 1 minute నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేసి. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తాను. రైట్. అలానే ఈ లైనెక్స్కి ప్రాసెస్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి విండోస్లో టాస్క్ మేనేజర్ ఎలా అయితే ఉంటుందో, ఈ లైనెక్స్కి ps-aux అనేది టాస్క్ మేనేజర్. ఓకేనా, ఇది నా ప్రాసెస్ చూపిస్తుంది, నా కరెంట్ లైనెక్స్ సిస్టంలో ఏవేవైతే రన్నింగ్లో ఉన్నాయని అని చెప్పేసి. సో దీన్ని కూడా నేను ఒక స్నిప్పెట్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చి నేను పేస్ట్ చేస్తాను. అలానే ఇక్కడ నేను ఇంటర్ఫేసెస్ అన్నాను కదా. సో ఇప్పుడు నా సిస్టంలో ఇప్పుడు నేను IPA అని కమాండ్ ఇస్తే బై డిఫాల్ట్గా నాకు ఒక ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ అయింది. ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? ENS33. ఇది మనం డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అయింది. ఇది దీని గురించి మనం ఇగ్నోర్ చేసేయండి. ఈ పైన ఎల్లో ఉంది, అది లూప్ బ్యాక్, బై డిఫాల్ట్గా అది క్రియేట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఇగ్నోర్ చేసేయచ్చు. యాజ్ ఆఫ్ నౌ నా కరెంట్ లైనెక్స్ సిస్టంలో నాకు ఉండేది ఒకే ఒక ఇంటర్ఫేస్. ఇది ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ అయిందంటే ఇక్కడ నేను VMwareలో చూపిస్తే, ఇక్కడ మీకు ఈ VMwareలో డాకర్ ఏదైతే నా సిస్టమ్ ఉందో దాన్ని నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి నెట్వర్క్ అడాప్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను నా ఇన్స్టాల్ చేసే టైంలో నేను ఒకే ఒక అడాప్టర్ ఇచ్చాను, నెట్వర్క్ అడాప్టర్. ఒకవేళ నేను 2 అడాప్టర్స్ ఇస్తే నాకు IPA కమాండ్లో నాకు 2 ఇంటర్ఫేసెస్ కనిపిస్తాయి. ఒకవేళ 3 నెట్వర్క్ అడాప్టర్స్ ఇస్తే నాకు నా ఇంటర్ఫేస్లో 3 ఇంటర్ఫేసెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఒకవేళ 8 ఇస్తే నా సిస్టంలో 8 ఇంటర్ఫేసెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఇవి ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయో దీన్ని నేనేమనుకుంటానంటే నేను ఒక నెట్వర్క్ నేమ్ స్పేస్. ఎందుకంటే దానిలో IPs కాన్ఫిగర్ ఉంటాయి. సో మెయిన్ IP రౌటింగ్కి యూజ్ అవుతాయి ఇంటర్ఫేసెస్ అనేది. దీన్ని నేనేమన్నా అంటే నెట్వర్క్ నేమ్ స్పేస్ అంటాను. సో ఈ మొత్తం ఇంటర్ఫేసెస్ నేనేమనొచ్చు, నెట్వర్క్ నేమ్ స్పేస్ అనొచ్చు. ఓకేనా, అలానే ఈ ఫైల్ సిస్టమ్ కూడా క్రియేట్ అవుతుంది కదా. నేను ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తానో లైనెక్స్, దానిలో బై డిఫాల్ట్గా లైనెక్స్కి బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఫైల్ సిస్టమ్ అయితే ఇదే కదా. సో దీన్ని నేను ఏమనొచ్చు, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్. దీన్ని కూడా నేను లైనెక్స్ ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్ అయితే అనొచ్చు. అలానే ఇక్కడ నేను ఆ లైనెక్స్ డెడికేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను యూజర్స్ని క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని నేనేమనొచ్చు అంటే యూజర్ నేమ్ స్పేస్ అంటాను. దీన్ని నేనేమంటా అంటే యూజర్ నేమ్ స్పేస్ అంటాను. ఇంకొంతసేపట్లో అర్థమవుతుంది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మీకు. అలానే ఇక్కడ నాకు ప్రాసెస్ కూడా ఉంది కదా.
సో ఈ ప్రాసెస్ మొత్తం నేనేమంటానంటే ప్రాసెస్ నేమ్ స్పేస్ అంటాను. ఓకేనా. సో లైనెక్స్లో నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలో నేను ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టాల్ చేస్తే, నా ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ అనేది ఏదైనా ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఇలా నేను డివైడ్ చేసుకుంటాను. సో ఇంటర్ఫేసెస్ మొత్తాన్ని నేను ఒక నెట్వర్క్ నేమ్ స్పేస్ అంటాను. ఈ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ మొత్తాన్ని నేను లైనెక్స్ ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్ అంటాను. ఆ లైనెక్స్ లోపలే అంటే ఈ సర్వర్ ఇప్పుడు యూజర్ నాని అని క్రియేట్ చేసాం కదా, ఈ సర్వర్ లోపలే క్రియేట్ అవుతుంది కదా, అంతేగాని వేరే సర్వర్లో ఈ యూజర్ నాని అనే కమాండ్ రన్ అవుతుంది కదా. సో ఈ సర్వర్ ఒక నేమ్ స్పేస్, ఈ సర్వర్ ఒక డెడికేటెడ్ యూజర్ నేమ్ స్పేస్ ఇది. అలానే ఈ సర్వర్ ఒక డెడికేటెడ్ ప్రాసెస్ ఇది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అదే సర్వర్లో నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను అనుకోండి. నేను ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. ఇది నా కంటైనర్. దీన్ని నేను జూమ్ చేస్తున్నాను. ఓకేనా, దీన్ని నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ సర్వర్లో ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేశాను. ఈ కంటైనర్ లోపల ఏముంటుంది, ఈ కంటైనర్ లోపల ఈ కంటైనర్కి డెడికేటెడ్ నెట్వర్క్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ కంటైనర్ వరకే డెడికేటెడ్గా నెట్వర్క్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది. అలానే ఈ కంటైనర్ లోపల డెడికేటెడ్గా లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ కంటైనర్కి డెడికేటెడ్గా ఒక ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత ఈ కంటైనర్కి డెడికేటెడ్గా యూజర్ నేమ్ స్పేస్ కూడా క్రియేట్ అవుతుంది. అలానే ఈ కంటైనర్కి డెడికేటెడ్గా ప్రాసెస్ కూడా క్రియేట్ అవుతుంది. సో నా మెయిన్ ఉద్దేశం ఇది. అంటే మీరు ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే కంటైనర్కి ఒక డెడికేటెడ్ నెట్వర్క్, ఒక డెడికేటెడ్ ఫైల్ సిస్టము, ఒక డెడికేటెడ్ యూజర్ నేమ్ స్పేస్, ఒక డెడికేటెడ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది దానికి డెడికేటెడ్గా. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు నేను ఒక కంటైనర్నే చెప్తున్నాను, ఒకవేళ మీరు 100 కంటైనర్స్ క్రియేట్ చేసినా 100 కంటైనర్స్కి డెడికేటెడ్ నెట్వర్క్ నేమ్ స్పేస్, డెడికేటెడ్ ఫైల్ సిస్టమ్, డెడికేటెడ్ యూజర్ నేమ్ స్పేస్, డెడికేటెడ్ ప్రాసెస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది మనకి. ఓకేనా. రైట్. అంటే దీని ఉద్దేశం ఏంటి, దాన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఐడి నాని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక కంటైనర్ పుల్ చేద్దాం. డాకర్ పుల్ ఆల్పైన్ ఒక ఇమేజ్ని నేనైతే పుల్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్, రైట్, ఇమేజ్ కూడా నాకైతే వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్ లోపలికి వెళ్తాను. డాకర్ రన్ -itd, దాని తర్వాత నా ఇమేజ్ ఒక నేమ్, కంటైనర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎలా వెరిఫై చేయొచ్చు, డాకర్ ps అనే కమాండ్ ద్వారా. రైట్, కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఫైన్. ఇప్పుడు నేను ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతాను. ఓకేనా. ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే డాకర్ కంటైనర్కి యాక్సెస్ తీసుకోవాలంటే డాకర్ ఎగ్జిక్యూట్ -it. సో ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఓకేనా. సో దాని తర్వాత ఇమేజ్ కంటైనర్ ఐడి, దాని తర్వాత /bin/sh. ఇప్పుడు నేనే చెప్పాను, ఇప్పుడు ఈ కంటైనర్ లోపలైతే ఎంటర్ అయితే. ఇప్పుడు ఈ కంటైనర్ లోపల నేను IPA కమాండ్ ఇస్తే చూడండి, ETH0, దానికంటూ ఒక కంటైనర్కి ఒక IP కూడా క్రియేట్ అయింది. ఇంకా మనం డాకర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఆటోమేటిక్గా ఒక కంటైనర్ క్రియేట్ అయితే దానికంటూ ఒక నెట్వర్క్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. అంటే దానికంటూ ఒక డెడికేటెడ్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ లోపల ఒక డెడికేటెడ్ IP కూడా అలొకేట్ అయింది. ఓకేనా. అలానే cd/ అని ఇచ్చి ఎంటర్, ఇక్కడ నేను LS అని ఇస్తాను. LS అని ఇస్తే ఇక్కడ /bin/dev ఇదంతా లైనెక్స్ ఒక ఫైల్ సిస్టమ్. అంటే కంటైనర్కి ఒక డెడికేటెడ్ నేమ్ స్పేస్ కూడా కంటైనర్ క్రియేట్ అయిన వెంటనే యాడ్ అయిపోయింది. అచ్చా, కంటైనర్ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, మనకి బై డిఫాల్ట్ కంటైనర్స్ ఏవైతే కమాండ్స్ రన్ చేస్తామో ఆ అన్ని కమాండ్స్ మనం ఇక్కడ రన్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నేను LS అని ఇస్తే LS అనే కమాండ్ వర్క్ అవుతుంది. లైనెక్స్లో నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది, కంటైనర్లో కూడా వర్క్ అవుతుంది. అదే నేను ఇక్కడ LL అని ఇచ్చాను అనుకోండి, చూడండి కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనం ఏదైతే లైనెక్స్లో రన్ చేస్తామో అన్ని కమాండ్స్ని నేను ఇక్కడ రన్ అయితే చేయలేను. ఓకేనా.
సో ఎల్ఎల్ అనేది నాకు బయట వర్క్ అవుతుంది, కంటైనర్ బయట రన్ అవుతుంది, కానీ ఎల్ఎల్ అనేది కంటైనర్ లోపల రన్ అవ్వడం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూజర్ యాడ్ చిరు అని ఇస్తాను. యూజర్ యాడ్ అనే కమాండ్ కూడా నాకు వర్క్ అవ్వడం లేదు. ఓకే, యాడ్ యూజర్ అని ఇస్తాను, యాడ్ యూజర్ చిరు అని ఇస్తాను. ఓకేనా, సో ఉబెండులో యాడ్ యూజర్ అనే కమాండ్, అదే లైనక్స్లో అయితే రెడ్ హ్యాట్లో అయితే మీరు యూజర్ యాడ్ అనే కమాండ్ రన్ చేయాలి. నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు నేను ఐడి చిరు అని ఇస్తే ఇక్కడ చూడండి, నాకు ఇది చిరు అనే యూజర్ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఐడి అయితే వచ్చింది. ఇది ఇక్కడ నేను ఎక్కడ చేశాను, కంటైనర్ లోపల చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుతాను. కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఐడి చిరు అని ఇస్తాను. చిరు అని ఇస్తే ఇక్కడ నాకు నో సచ్ యూజర్ ఫోన్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది, ఈ చిరు అనేది లైనక్స్ ఒక డెడికేటెడ్ కంటైనర్, ఒక డెడికేటెడ్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేశాను. చిరు అనేది ఓన్లీ ఆ కంటైనర్ వరకే, అంతేగాని నేను ఒక కంటైనర్ లోపల నేను ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ నా సర్వర్లో క్రియేట్ అవుతుంది డెడికేటెడ్గా. ఓన్లీ ఆ కంటైనర్ వరకే క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఓన్లీ ఆ కంటైనర్ వరకే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చిరు అనేది కంటైనర్ లోపల క్రియేట్ చేశాను కాబట్టి కంటైనర్ లోపలే ఆ చిరు అనే యూజర్ అనేవాడు యాక్సెస్ చేయగలుగుతాడు. అదే బయటికి వచ్చి నేను ఐడి యూజర్ ఇస్తే ఆటోమేటిక్గా నా సర్వర్ ఏం చెప్తుంది, నాకు చిరు అనే యూజరే లేడు, సో ఐడి వాల్యూ నేనైతే అవుట్పుట్ అయితే ఇవ్వలేను అని చెప్తుంది. సో ఇది నా డెడికేటెడ్ ఫైల్ సిస్టమ్ టాపిక్. ఓకేనా, సో మనం డాకర్ సిస్టమ్ డిఎఫ్ గురించి మాట్లాడాం. డాకర్ ఇమేజెస్ని, డాకర్ కంటైనర్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఒకవేళ సింగిల్ కంటైనర్ సింగిల్ ఇమేజ్ అయితే ఎలా రిమూవ్ చేయాలి, బల్క్గా ఎలా రిమూవ్ చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత లైనక్స్ ఫైల్ సిస్టమ్ గురించి జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. సో స్లాష్ నుంచి మనకి మొత్తం స్టార్ట్ అవుతుందని. సో అది ఎందుకు చెప్పాను, ఎందుకంటే ఆ ఫైల్ సిస్టమ్ అనేది లింక్ టు డాకర్ నేమ్ స్పేసెస్. డాకర్ నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక మెయిన్ సర్వర్ తీసుకుంటే ఆ మెయిన్ సర్వర్కి డెడికేటెడ్గా నాకు ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, నెట్వర్క్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, లైనక్స్ ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, ప్రాసెస్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, యూజర్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అలానే నేను ఒక కంటైనర్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా దానికంటూ ఒక డెడికేటెడ్ నెట్వర్క్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ లైనక్స్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ యూజర్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ ప్రాసెస్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఇంతవరకు మనం అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు డాకర్ ఓవర్లే టు డ్రైవర్ గురించి అయితే మాట్లాడదాం.